నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రఘురామకృష్ణరాజు గారు గత 4-5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా త్రిబులార్ని ఇబ్బంది పెట్టారు, తిరిగి త్రిబులార్ ఏ విధంగా ఆయన్ని ఎండగట్టారనేది మనం చూస్తూనే వస్తున్నాము. సో ఇప్పుడు ఆయన ఉండి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నారు. సో ఇంతకుముందు ఒకసారి మనం ఆయన మాటల్లోనే విన్నాం, నేను రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నాను. సో అలాగే కొంతమంది ప్రజా కోరిక మేరకు నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు, నా అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు అని ఆయన ఒకసారి చెప్పడం జరిగింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజా తీర్పు ప్రకారం ఆయన ఉండి నియోజకవర్గం నుంచి గెలిచి స్పీకర్ అయితే అప్పుడు అసెంబ్లీ ఎలా ఉండబోతోంది, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్నటువంటి మాజీలు అప్పుడు ముఖ్యమంత్రులు అవుతారా? గౌరవనీయులు ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రులు అప్పుడు మాజీలు అవుతారా? అసలు ఏ విధంగా ఉండబోతోంది? అలాగే స్పీకర్గా త్రిబులార్ రఘురామకృష్ణరాజు గారు ఉండబోతున్నారు, ప్రజలు అదే కోరుకుంటున్నారు అని చెప్పేసి అని కూడా ఆయన మాటలోనే ఒకసారి వినడం జరిగింది. అదే జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన అసలు అసెంబ్లీలోకి అడుగు పెడతారా? ఇప్పుడు కేసీఆర్ ఎలా అయితే అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారో అలాగే ఉంటారు. అసలు ఏంటి ఒకసారి ఊహించుకో సీన్. ఏది స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు, అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు లేచి నుంచుని అధ్యక్ష అని అనబోతే స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు కూర్చో అంటే ఏ విధంగా ఉండబోతోంది రాబోయే ప్రజా తీర్పు, రేపటి శాసనసభ ఎలా జరగబోతోంది అనే దానిపైనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠత. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా ఏపీలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మనం నిన్నటిదాకా ఏమనుకున్నాం, పార్లమెంట్కి వెళ్తారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ పాలిటిక్స్, ఢిల్లీలోనే ఉండాలనుకుంటాడు, పార్లమెంట్గా ఉంటేనే ఆయనకు ఉపయోగం అనుకున్న దీంట్లో ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఇవాళ నామినేషన్ అయిపోతున్నట్టున్నారు. ఉండి అసెంబ్లీకి నామినేషన్ వేస్తే గెలుస్తారు. ఎందుకంటే ఉండిలో ఇంతవరకు అసలు తెలుగుదేశం ఓడిపోవాలి. ఇప్పుడు గత 9 వరుస ఎన్నికల్లో మనం చూస్తే ఒక్కసారే ఎప్పుడో ఉండిలో ఓడిపోయారు తెలుగుదేశం. ఎప్పుడు 2004లో, అది కూడా రాజశేఖర్ రెడ్డి వేవ్ పాదయాత్ర ఆయన చేసినప్పుడు, అప్పుడు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు 5 సార్లు కలిదిండి రామచంద్రరాజు ఆయన 5 సార్లు గెలిచాడు. తర్వాత శివ గెలిచాడు, కలవలపూడి శివరామరాజు. ఆ తర్వాత రామరాజు గెలిచాడు. ఈ వరుస పెట్టి దీంట్లో ఈజీ విక్టరీ ఎవరికి? రఘురామకృష్ణరాజు. ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి రామరాజు కూడా మరి నామినేషన్లో పాల్గొని ఆయన బలపరిచిన దీంట్లో రామరాజు కూడా ఏదో పోస్ట్ ఇస్తున్న దీంట్లో మనకి రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఉండి శాసనసభకి ఎన్నికవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. మన మామూలుగా ఏంటి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్. అప్పుడు శాసనసభ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని కనుక కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఫేస్ చేయగలడా? ఇది ఏంటంటే గత 20 ఏళ్ల అసెంబ్లీ చూసినప్పుడు, అంతకుముందు ఒక ఎత్తు, రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏం చేశారు, స్పీకర్ స్థానంలో అపోజిషన్ లీడర్కి కొరుకుడు పడని వ్యక్తిని కూర్చోబెట్టడం బిగిన్ చేశారు. ఏది చంద్రబాబు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకి పడని దీంట్లో బద్ధ శత్రువులుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ చేశారు. ఆ తర్వాత ఒక పీరియడ్ ఏంటి, నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నారు. ఇది నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం నుంచి ఆ వైరుధ్యాల దీంట్లో మనోహర్ని స్పీకర్గా పెట్టారు. అట్లాగే మొన్న కూడా మనం చూసాం, విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు సీఎం అయినప్పుడు స్పీకర్ స్థానంలో కోడెల శివప్రసాద్కి జగన్మోహన్ రెడ్డికి పడేది కాదు. అప్పుడు కూడా మనం చూసాం ఇద్దరి మధ్య ఎలా వార్ ఆఫ్ వర్డ్స్ నడిచేవో. రేపొద్దున
జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ అయితే రఘురామకృష్ణరాజు గారు కనుక స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఇక ఉండే వార్ ఎలా ఉంటుంది? ఇవాళ ప్రజలందరి దృష్టి దానిపైన. శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. ప్రతి నియోజకవర్గ సమస్యలు ఆ ప్రతినిధి ప్రస్తావించాలా. వాళ్ళకు ఉన్నటువంటి సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, రోడ్లు, విద్య, వైద్యం, ఇది కదా శాసనసభ అంటే. దురదృష్టకర పరిణామాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ దాని యొక్క ప్రతిష్టని కోల్పోతారు. ఒక వార్ ఆఫ్ వర్డ్స్గా ఉండాల్సినటువంటి సభ వార్ ఆఫ్ మజిల్స్గా మారిపోతుంది. మనం చూసాం, ఏది గత ముఖ్యమంత్రి లాస్ట్ శాసనసభలో కన్నీళ్లతో బయటకు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు మళ్ళా ఈ గౌరవ సభ అయితేనే అడుగు పెడతానని భీషణ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చాడు. ఆయన భార్యని దారుణంగా అవమానించారు. ఎక్కడ? సభలో. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్యని దారుణంగా అవమానించడం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు బయటకు వచ్చి శపథం చేశాడనమాట. మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగు పెడతానన్న దీంట్లో ఇప్పుడు మరి కౌరవ సభ అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ సభగా మారుతుందా? రాబోయే ప్రజా తీర్పు ఈ కౌరవ సభను గౌరవ సభ చేస్తుందా? చూడాలా, మనకు రాబోయే తీర్పు చూడాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి హయాంలో, మనం చంద్రబాబు హయాంలో గతంలో చూసినట్లయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉమ్మడి రాష్ట్రంలో 60 రోజులు ప్రతి ఏడాది సభ జరిగేది మినిమం. బడ్జెట్ సమావేశాలే నెల రోజులు జరిగాయి. తర్వాత వింటర్ సెషన్స్, దాని తర్వాత ఈ వానాకాలపు సెషన్స్ ఇవి ఉండేవి. అదొక 10 రోజులు, ఇదొక వారం రోజులు, ఇట్లా 3 సెషన్స్లో చక్కటి హెల్తీ డిస్కషన్స్ జరిగాయి. తర్వాత చంద్రబాబు హయాంలో 60 days జరుగుతూ ఉన్న దీంట్లో రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఏమనేవాడు? రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా 100 రోజులు సభ జరపాలి ప్రతి ఏడాది అని డిమాండ్ చేసేవాడు. 100 రోజుల సభ దేవుడు ఎరుగు. రాజశేఖర రెడ్డి కొడుకు హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గత 5 ఏళ్లలో 5 ఏళ్ళు కలిపినా 60 రోజులు జరపల. 5 ఏళ్లకి కలిపిన 60 days జరపలేదు. ఒకప్పుడేమో ఏడాదికి 60 రోజులు జరిగే సభ ఇప్పుడు 5 ఏళ్లకు కలిపిన 60 రోజులు జరపలేకపోయారంటే ఎంత వైఫల్యమో మనం చూసాం. స్పీకర్గా తమ్మినేని సీతారాం ఎలా మాట్లాడారో మనం చూసాం. ఏది స్పీకర్ స్థానాన్ని ఆయన ఎంత డైల్యూట్ చేశారో మనం చూసామన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ అయినా పూర్వ వైభవంతో ఉంటుందా? మరి రేపటి సీన్ ఎలా ఉంటుందనే దాంట్లో నువ్వే గుర్తు చేశావు. ఏంటి? స్పీకర్గా రఘురామకృష్ణరాజు, అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి, డిషు అసలు ముందు ఆయన అడుగు పెడతారా? అసలు ఆ సిచ్యువేషన్ శివప్రసాద్ స్పీకర్గా ఉన్నప్పుడు నువ్వు చూసావు. ఏది 2 ఏళ్లే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, 3 ఏళ్ళు ఎగ్గొట్టేశాడు. ఎగ్గొట్టి పాదయాత్ర అని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కనుక స్పీకర్ అయితే అసలు 5 ఏళ్ళు ఎగ్గొడతాడా? అది అసలు అడుగు పెడతారా అనేది చాలా మందిలో ఉంది ఆ అనుమానం. వస్తాడా రాడా జగన్మోహన్ రెడ్డి ఏంటి అన్నట్టు. సో మరి చూద్దామండి. సో దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. అసెంబ్లీ అనేది ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అని చెప్పేసి